చాలా మంది తింటారు కానీ అరిగించుకోవడానికి చాలా ఇబ్బందులు ఇబ్బంది పడుతూ పడతారు. ఉంటారు. అవును. వాకింగ్ చేస్తే అరుగుద్ది అని పాతకాలంలో ఉండేది. హ్మ్. కానీ ఇప్పుడేంటంటే అరిగించుకోవడానికి కూడా కొన్ని సప్లిమెంట్స్ యూజ్ చేస్తున్నారు అవును. ఇప్పుడున్న జనరేషన్. అవును. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఇప్పుడున్న ఆహారపు అలవాట్లేందంటే మొత్తం అడల్టరేటెడ్. అండ్ ఇంకోటేందంటే బయట తినే కల్చర్ ఎక్కువైపోయింది. బయట తినే ఫుడ్‌లో ఏందంటే టేస్ట్ కోసం ఏదేదో కెమికల్స్ వాడతారు దాంట్లో. హ్మ్. సో వీటన్నిటి వల్ల ఇవి తీసుకోవడం వల్ల ఏమైందంటే కడుపులో వచ్చేసి ఈ అజీర్ణం పెరిగిపోయింది. కొంచెం తిన్నా కడుపు ఉబ్బరం వచ్చేస్తుంది. గ్యాస్ ఫార్మ్ అవుతుంది. కాన్‌స్టిపేషన్‌తో ఇబ్బంది పడుతున్నారు. తిన్న తర్వాత తేపులొచ్చినప్పుడు భయంకరమైన మంట. ఈ ఇష్యూస్ అన్ని వచ్చినప్పుడు మళ్ళా తినాలంటే భయమేస్తది. ఇలాంటి సమయంలో కొన్ని ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ టాబ్లెట్స్ కొన్ని ఉంటాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒకటేసుకొని తినలేరు ఆ రోజు పరిస్థితి. ఓకే. అది ఆపేసినారంటే ఇంక తినలేరనమాట. కానీ అయి లైఫ్ లాంగ్ వాడితే ఎక్కడ లేని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఎముకలు బలహీనపడిపోవడం ఇలాంటి ఇష్యూస్ అన్నీ వస్తాయి. ఇంకొకటి వచ్చే టానిక్స్ ఉంటాయి. సిరప్‌లు అవి ఉంటాయి. అవి వాడితే ఏదో కొంచెం తగ్గుతది. లేదా ఆపేస్తే తగ్గదు. అసలు ఈ ప్రాబ్లమ్ ఎందుకు వచ్చిందని ఆలోచిస్తే మన కడుపులో గుడ్ బ్యాక్టీరియా 85% ఉంటది. బ్యాడ్ బ్యాక్టీరియా 15% ఉంటది. అది అదే మోతాదులో మెయింటైన్ అయితే గనక ఎలాంటి సమస్య ఉండదు. మనం తీసుకునే ఈ ఫుడ్‌లు ఈటి వల్ల, స్ట్రెస్ వల్ల ఈ 85% గుడ్ బ్యాక్టీరియా తగ్గుతది. 15% బ్యాడ్ బ్యాక్టీరియా పెరుగుతుంది. అప్పుడు ఈ సమస్యలన్నీ వస్తాయి. సో మనం చేయాల్సిందేంది? ఈ ఇంబాలెన్స్‌ని కరెక్ట్ చేయడం. ఆ ఇంబాలెన్స్‌ని కరెక్ట్ చేయడానికి సప్లిమెంట్ వాడాలి. అంటే బయట నుంచి గుడ్ బ్యాక్టీరియాని సప్లై చేయాల. అలా బయట నుంచి సప్లై చేసేది మన దగ్గర ఉండేటటువంటి సప్లిమెంట్ ఏంటంటే యూఎస్ నుంచి, అమెరికాలో డానిస్కో అనే కంపెనీ ఉంటే అక్కడి నుంచి తెప్పించినటువంటి బ్యాక్టీరియా. 1 గ్రాము పౌడర్ ఉంటది ఒక సాచెట్‌లో. దాని పేరు వచ్చి గ్రాండ్ రీస్టోర్ అంటారు. అంటే గ్రాండ్‌గా రీస్టోర్ చేస్తది ఇంబాలెన్స్ అని చెప్పేసని. రోజుకొక సాచెట్ ఫుడ్ తర్వాత 3 పూటలు ఏదో ఒక పూట తీసుకొని 1 గ్రామ్ పౌడర్ ఉంటే నోట్లో పోసుకొని సపరించి మింగితే గనక ఒక 3 మంత్స్ ఎప్పటి నుంచో ఉంటే ఒక 3 మంత్స్ అలా రోజు వాడుకుంటూ పోతే ఏమవుతుందంటే ఈ గుడ్ బ్యాక్టీరియా కౌంట్ పెరిగి బ్యాడ్ బ్యాక్టీరియా కంట్రోల్లోకి వచ్చి డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. అంటే జీర్ణశక్తి పెరిగింది అంటే గ్యాస్ ఫార్మేషన్ ఉంది. జీర్ణశక్తి పెరిగిందంటే అక్కడ ఫుడ్ ఉండదు. ఫుడ్ ఉండదంటే ఫెర్మెంట్ కాదు. ఫెర్మెంట్ కాదంటే గ్యాస్ ఫార్మ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి కాన్స్టిపేషన్ ఉండదు. తర్వాత కడుపులో మంట ఉండదు. కడుపు ఉబ్బరం ఉండదు. ఈ తేపులు పైకి వచ్చినప్పుడు అన్నవాహికలో మంటలు లేకుండా ఉంటాయి. సో వాళ్ళు ఏం తిన్నా కానీ అరిగించుకోగలరు. ఏం తిన్నా కూడా సంతోషంగా దాన్ని ఆస్వాదించగలరు. సో ఇలాంటి సమస్యలతో ఎవరైనా బాధపడుతుంటే మాత్రం మనకు ఫోన్ చేస్తే గ్రాండ్ రిస్టోర్ని వాళ్ళకి పంపించడం ద్వారా వాళ్ళు దీన్ని వాడుకుంటూ పోతే గట్ హెల్త్ రీసెట్ అయ్యి వాళ్ళు ఏం తిన్నా దాంట్లో నుంచి పోషకాలు వాళ్ళ శరీరానికి అంది వాళ్ళు హ్యాపీగా ఉండేదానికి అన్ని రకాలుగా అవకాశం ఉంటుంది. గట్ హెల్త్‌తో ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్టయితే గ్రాండ్ రీస్టోర్‌ని ఆర్డర్ చేసుకోండి. సో ఆర్డర్ చేసుకోవాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. థాంక్ యూ.